లక్షకు చేరువలో గోల్డ్ తులం బంగారం రేటు బుధవారం లక్షకు చేరువైంది. రోజు మాట్లాడుకుంటా ఉన్నాం, చెప్పకపోతే బాగోదని చెప్తా ఉన్నాం. మొన్నటి దాకా 80 నుంచి మాట్లాడుతున్నాం, మనం 80,000 నుంచి మాట్లాడుతున్నాం, ఇలా లక్షకు చేరిపోయింది. ఇగో చూడు, ఢిల్లీలో 1650 పెరిగి ఆల్ టైమ్ హై రూపీస్కి 98,100 రూపీస్కి చేరింది. యుఎస్ చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రం కావడంతో గోల్డ్ వంటి సురక్షితమైన పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతుందంటూ ఇంకొక 1900 తక్కువ ఉందా? ఖాళీ 1900 తక్కువ ఉంది. 1900 యాడ్ అయిపోయింది అనుకో, ₹1,00,000 అయిపోయింది ఇక బంగారం. ఈ ₹1,00,000 బంగారం అంటే నేను ఇప్పుడు ఇంకొకటి గుర్తొచ్చింది నాకు. నిన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టర్, మన ఎక్సైజ్ మంత్రి ఉన్నాడు కదా, మన జూపల్లి కృష్ణారావు, ఆయన వెళ్ళిండి. నిన్న వెళ్తే అక్కడ ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసాడు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇస్తూ ఉన్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే తెలుసు కదా, ఆయన అక్కడ అంటే పెద్ద లొల్లే అయింది, అది పంచాయతీ అయింది పెద్దగా. ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ కూడా చేశారు అక్కడ, అందుకే చెప్తా ఉన్నాను నేను. అయితే చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి అక్కడ మీటింగ్ పెడితే ఆ చెక్కుల కాడ వేముల ప్రశాంత్ రెడ్డి ఇక ఎట్లాగో ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి తను ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఏమన్నాడంటే ఒక మాట, మంత్రి గారు ఇవ్వడం, మీరు రావడం మాకు అంతా సంతోషంగా ఉంది. సో చెక్కులు పంచడానికి వచ్చిన మీ అందరికీ మీకు కృతజ్ఞతలు, తీసుకోవడానికి వచ్చిన అందరికీ కూడా అభినందనలు అని చెప్పుకుంటా, దీంతోపాటు మీరు ఇచ్చిన హామీ మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నట్టుగా 1 తులం బంగారం కూడా యాడ్ చేసి ఇస్తే బాగుండు. పైగా ఇప్పటిదాకా పెళ్ళైన వాళ్ళందరికీ ఎప్పుడు ఇస్తారు, భవిష్యత్తులో మరి ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు అని చెప్పి డైరెక్ట్గా మంత్రిని అడిగితే ఇక ఆడ లొల్లి షురువు అయిపోయింది. ఇక మామూలు లొల్లి కాదు, ఇక గట్టిగానే అయింది. వీళ్ళు వాళ్ళు ఎట్లాగ ఎమ్మెల్యే కాబట్టి, లోకల్ కాబట్టి ఆయనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, మంత్రి కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇక సప్పట్లు కొట్టేటోళ్ళు కొట్టిర్రు, ఇక కుర్చీలు లావట్టేరు. ఇట్లా రకరకాల నడుస్తూ ఉన్నాయి. సో ఈ బంగారం ఎంతెంత పెరిగితే ఇలా కాంగ్రెస్ పార్టీ మీద అంతంత ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. కనీసం 70,000 80,000 ఉన్నప్పుడు ఇచ్చుంటారు వీళ్ళు మేనిఫెస్టోలో, సంవత్సరంన్నర కింద 70 పైన 80 లోపు ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టుకోవడమా లేదా వాళ్ళు హామీ ఇవ్వడమా. ఇప్పుడు తీరా ఇది పెరిగినా కొద్దీ వాళ్ళ మీద భారం పెరుగుతూ ఉన్నది. ₹1,00,000 రీచ్ అయితే వాళ్ళు ఇచ్చే చెక్కుకు సమానం అవుతుంది. ఏదో ఓ పావులు ఎత్తిస్తామో అర్ధతులం ఇస్తామో అన్న అయిపోతుండే. వీళ్ళు తులం బంగారం అని ఆడపిల్లలకు లేని ఆశ పెట్టి ఇలా ఇంట్లో ఆడపిల్లలు లగ్గం చేస్తే వస్తుందేమో మంచిగా తులం బంగారం అని, ఇటో 1,00,000 ఇటో తులం వస్తుందేమో అని ఇట్లా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆశ పెట్టి ఊకున్నారు కాబట్టి. ఇలా పెరిగినా కొద్దీ ఇలా కాంగ్రెస్ వాళ్ళ గుండెలు భయం అవుతా ఉంది, అదిరిపోతూ ఉంది. అరే ఏంది ఇది, మేమోటి అనుకుంటే ఇదోటి అయింది. ఇప్పుడు ఇస్తలేరు అనే దానికంటే ఎక్కువ ఈ రేటు పెరిగితే పరిశాన్ అవుతుంది. వీళ్ళకి తక్కువ రేటు ఉన్నా ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. చూద్దాంతి ఇస్తాడేమో, ఉన్నప్పుడు ఇలా పైసలు లేవంటుండు కదా అనుకుంటారు, లేదా ఇలా చెక్ వచ్చింది కదా భవిష్యత్తులో ఇస్తారేమో అనుకుంటారు. ఇప్పుడు అది కాదు ఇది కాదు, ఇది పెరుగుతూ ఉంది, ఇది వస్తూ ఉంది. ప్రతి ఒళ్ళకి ఆశ, ఈ చెక్కు తీసుకునేటోళ్ళకి ఆశ, లగ్గం చేసేటోళ్ళకి ఆశ, చేయించేటోళ్ళకి ఆశ, చేసుకుంటోళ్ళకి కూడా ఆశ. ఒక బంగారం 1 తులం వస్తుందేమో. ఇక అల్లునికి దబన ఇది ఎవరన్నా దీన్ని నమ్మి అల్లునికి ఇది గిట్లా హామీ ఇస్తే, రేవంత్ రెడ్డి ఇటు ప్రజలకు హామీ ఇచ్చినట్టు, అత్తమామలు బిడ్డ కాళ్ళు గడగక నీకు పెడతా అన్న బంగారం దొరకలేదు, ఇప్పుడు పైసలు బాగా పిరం ఉన్నది, ₹1,00,000 ఉన్నది, ఇప్పుడు ఇయ్యలేను, రేవంత్ రెడ్డి ఇయ్యంగానే అది నీకే ఇస్తా అని ఇట్లా ఇస్తే ఆ రేవంత్ రెడ్డి ఇయ్యడు, ఇడు ఊకోడు అన్నట్టు అవుతుంది. ఇక రోజు అడుగుతాడు ఏమై అంటే ఇటు ఇచ్చేటోళ్ళు లేరు కదా. మరి అట్లా ఈ ₹1,00,000 చెక్కు కూడా సరే అదైతే వస్తూ ఉంది, అది ఎక్కడ పోతలేదు, దాన్ని ఆశ పెట్టుకొని కొంతమంది చెప్పుకుంటారు. కానీ బంగారం అనేది చెప్పుకోకూడదు ప్లీజ్, దయచేసి. అవ్వలు దవన ఎవరన్నా అరే ఇస్తానడు కదా వస్తుంది కదా ఏడికిపోతుంది అని చెప్పి ఆ తులం బంగారం కనుక మీరు మీ వియ్యపురాలకో వియ్యంకుడికో లేకపోతే వాళ్ళ ఆడవిళ్ళకో ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చిరనుకో, అది రాగానే మీకు పెడతామని మీరు మధ్యలో ఇరికిపోతారా చూసుకోరు. పైలం గ్యారంటీ లేదన్నట్టు ఇది పెరుగుతుంది మరి రేటు, అది ఎంత పెరిగితే అంత భయం అవుతుంది.